లోకానికి వచ్చినటువంటి నీ ఎడల నా ఎడల దేవునికి కొన్ని ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు ఉంటాయి బిడ్డలారా. కాబట్టి ఆయన మార్గాలు, ఆయన త్రోవలు, ఆయన యొక్క అడుగుజాడలు, ఆయన చిత్తాన్ని మనము గ్రహించలేక ఈ రోజున ఈ లోకంలో మనం మన ఇష్టానుసారంగా మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళిపోతున్నాం బిడ్డలారా. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనల్ని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట కాలములో నుంచి మనలను విమోచించవలెనని, మన పాపముల నిమిత్తమై క్రీస్తు తన్ను తాను అప్పగించుకొనినట్టుగా సెలవు. ఉద్దేశము దేవునిది, ప్రణాళిక దేవునిది, ఆలోచన దేవునిది, చిత్తము దేవునిది, తండ్రిది. కానీ ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి వ్యక్తులు ఈ లోకంలో దేవునికి అవసరం కలిగి ఉన్నారు బిడ్డలారా. ఒకవేళ దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చటానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉంటే నువ్వు ఆయనకి విధేయుడైన జీవితాన్ని నువ్వు జీవించగలగాలి బిడ్డలారా. అనేకుల జీవితాల్లో దేవుని యొక్క చిత్తము నిష్ఫలమైపోతుంది, వ్యర్థమైపోతుంది. కారణం ఏంటిదంటే మానవుడు తన స్వకీయమైన ఆలోచనల చొప్పున, తన సొంత తలంపుల చొప్పున స్వచిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని యొక్క చిత్తాన్ని పక్కకు పెట్టేసి ఈ లోకంలో పరుగులెత్తే అనుభవంలో ఉన్నాడు బిడ్డలారా.